బ్రేక్ఫాస్ట్. మన ఆడవాళ్ళకి పొద్దున్న వచ్చే ప్రాబ్లం బ్రేక్ఫాస్ట్. ఒక్కరోజు ఇడ్లీ, ఉప్మా, దోశ లేకపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తాం కదా. అలాంటి మన కోసమే, మీకోసమే ఈ హెల్దీ, సింపుల్, టేస్టీ బ్రేక్ఫాస్ట్. అవునండి, ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలండి, ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కానీ ఏంటండి, లంచ్గా, డిన్నర్గా, స్నాక్ బాక్స్గా ఎలా అయినా పెట్టేయచ్చండి. సింపుల్గానే, చూడడానికి కాదు చేయడానికి కూడా ఈజీ అండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి. నేను అరకప్పు ఉందో వాటర్ పోసాను. అలాగే అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బియ్యం పిండి, నేను రేషన్ బియ్యం పిండి వాడుతున్నాను, వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ చక్కగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే ఈ పిండిని మనం మూత పెట్టి అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత కొంచెం గోరువెచ్చగా మారిన ఈ పిండిని బాగా మసాజ్ చేసుకుంటే ఒక ముద్దలా తయారవుతుంది. ఈ ముద్దలా తయారైన పిండి నుంచి చిన్న గోళీలంత పిండి తీసుకుని ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా ఉండలా చుట్టుకుని మధ్యలో టప్ అని ఒక్క నొక్కు నొక్కాలండి. అంతేనండి, చిన్నగా బిళ్ళలు తయారైపోతుంది కదా. మొత్తం పిండిని ఇలా చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టేసుకోవాలి. అవునండి, ఇది ఆల్రెడీ ఉడకపెట్టిన పిండి కాబట్టి మనకి మిగిలిన ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. మిగిలిన ప్రాసెస్ కోసం ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్, ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకుని చక్కగా వేయించుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక 1/2 ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకుని అందులో వేసుకుని చక్కగా వేగనివ్వాలి. ఎలా అంతలా వేగాలంటే లైట్ బేబీ పింక్ కలర్ అవి రాగానే ఇందులోకి ఒక టమోటా, పండిన టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చక్కగా వేగనివ్వాలి. ఇవంతా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకుని ఒకసారి వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఒక 2 చిటికెళ్ళ పసుపు, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి చక్కగా అన్నీ వేసుకుని వేయించుకుని మంచి అరోమా వస్తా ఆయిల్ చుట్టూరు పైకి వస్తున్నప్పుడు ఒక్క అరకప్పు వాటర్ వేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ వాటర్లో కొంచెం ఉడకాలి. కొద్దిగా ఉడికి వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది. ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్వి, అవి వేసేసుకుని ఒక టేబుల్ కొరియాండర్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో అదంతా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలండి. అవునండి, అంతే అండి. మధ్యలో ఒకసారి మూత తీసుకుంటూ అడుగంటుకోకుండా కలుపుకోవాలి. మన హెల్దీ, టేస్టీ అయిన బటన్ రైస్ టిఫిన్ రెడీ అండి. ఈ టిఫిన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుని కాస్త నిమ్మకాయ పిండుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తేజ రుచులు పోసుకుని ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాబా. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటే తప్పదండి. అలాగే మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్